Dear students, నా లాస్ట్ టైము వీడియో లెక్చర్లో differences between prokaryotic cell and eukaryotic cell, కేంద్రక పూర్వకణం మరియు నిజ కేంద్రక కణం మధ్య విభేదాలు వివరించాను. ఈ వీడియో ప్రెజెంటేషన్లో ఇప్పుడు వైరస్ అనే టాపిక్ గురించి వివరిస్తాను. వైరస్లో రకాలు, అదే విధముగా భౌతిక మరియు జీవ రసాయన ధర్మాలు వివరిస్తాను. వైరస్, types of viruses, their physical, chemical and biological properties అని ఇంగ్లీష్లో చెప్తాం. ఈ టాపిక్ని మీకు ఈరోజు వివరిస్తాను. ముందుగా వైరస్ల సాధారణ లక్షణాలు చూసి తరువాత వాటి భౌతిక, జీవ రసాయన ధర్మాలు చూద్దాం. చూడండి, స్క్రీన్ పైన మీకు ఫస్ట్ పాయింట్ కనిపిస్తూ ఉంది. వైరస్ల సాధారణ లక్షణాలలో ఇవి అధిక అణుభారం గల న్యూక్లియోప్రోటీన్లు. అధిక అణుభారం గల న్యూక్లియోప్రోటీన్లు ఇవి. రెండో పాయింట్ చూసినట్లయితే ఇవి అతి సూక్ష్మ జీవులు కావడం చేత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి, మామూలుగా కనిపించవు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి. మూడో పాయింట్ చూడండి, వైరస్ల పరిమాణము 5 నుంచి 300 nm అంటే నానోమీటర్లు nm, 5 to 300 నానోమీటర్స్ మధ్య ఉంటుంది. 1 నానోమీటర్ is equal to 10 to the power of -9 meters or 10 angstroms. ఇవి అతి చిన్న బ్యాక్టీరియాల కన్నా చిన్నవి. అయితే ఇవి పెద్ద ప్రోటీన్ అణువులు, కేంద్రకామ్ల అణువుల కన్నా పెద్దవి. నాలుగో పాయింట్ చూడండి, బ్యాక్టీరియాల వడబోత పరికరాలైన పింగాణి, వడబోత కడ్డీలు వైరస్లను వడబోయలేవు. కొల్లాడియన్, సెల్యులోజ్ ఎసిటేట్ ఫిల్టర్లు వీటిని వడబోయగలవు. ఫిఫ్త్ పాయింట్, ఇవి బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాల వలె కేంద్రక పూర్వజీవులు. కానీ వైరస్లను ఈ బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలతో పోల్చలేము. ఆరో పాయింట్ చూసినట్లయితే ఇవి అవికల్ప పరాన్న జీవులు, ఇంగ్లీష్లో ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటాము. సజీవ అతిథేయిలో మాత్రమే వృద్ధి చెందుతాయి. వీటికి తప్పనిసరిగా అతిథి ఉండాలి. అతిథేయి నుండి వేరు చేసిన వైరస్లో జీవక్రియలు జరగవు. తప్పనిసరిగా అతిథేయి ఉండాల్సినట్లయితే అటువంటి పరాన్నజీవులను ఆబ్లిగేట్ పారాసైట్స్, అవికల్ప పరాన్న జీవులు అంటాం. ఏడో పాయింట్ చూడండి, అతిథేయి వెలుపల ఇవి రసాయన అణువులను పోలి
నిర్జీవ పదార్థంతో సమానమవుతాయి. 8వ పాయింట్, వైరస్లలో కేంద్రకామ్లము ఆర్ఎన్ఏ గాని లేదా డిఎన్ఏ గాని ఏదో ఒకటే ఉంటుంది. ఈ రెండు ఉండవు. మిగిలిన జీవులకు వైరస్కు ఇది ఒక ముఖ్యమైన భేదము. 9వ పాయింట్, వైరస్లలో జన్యు పదార్థం ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ చుట్టూ ప్రోటీన్ కవచమైన క్యాప్సిడ్ ఉంటుంది. 10వ పాయింట్, వైరస్లను నిర్జీవ పదార్థాల వలె స్ఫటికీకరించవచ్చును. స్ఫటికీకరణ అనగా గ్లాస్ లాంటి పదార్థం లేదా కల్లుప్పులాగా లేదా పంచదారలాగా స్ఫటికీకరించవచ్చును. అయితే స్ఫటికీకరించిన వైరస్లు సంక్రమణ లక్షణాన్ని కోల్పోవు. 11th పాయింట్, సజలం చేసిన వైరస్ కూడా వ్యాధి సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు టిఎంవి అనగా టొబాకో మొజాయిక్ వైరస్ 1:10 lakhs 10 లక్షలు సజల ద్రావణంలో కూడా సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ఈ వైరస్ ని 1:10 lakhs సజల ద్రావణంలో కూడా సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ట్వెల్త్ పాయింట్, వైరస్ అణువును విరియాన్ అంటారు. 13వ పాయింట్ చూడండి, కొన్ని జంతు వైరస్లలో ప్రోటీన్ కవచాన్ని ఆవరించి ఒక పరిమేయ త్వచం ఉంటుంది. ఇంగ్లీష్లో లిమిటింగ్ మెమ్బ్రేన్ అంటాం. ఈ వైరస్లను లైపో వైరస్ అంటారు. పరిమేయ త్వచంలో పెప్లోమెర్లు అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణ హెర్పస్ వైరస్, పాక్స్ వైరస్. 14వ పాయింట్ చూసినట్లయితే వైరస్లు వ్యాధి జనకాలు, అంటువ్యాధి కారకాలు. 15వ పాయింట్, వైరస్లు జీవుల మరియు నిర్జీవుల లక్షణాలను రెండింటిని కలిగి ఉంటాయి. 16వ పాయింట్, ఇవి పరాన్న జీవత్వంలో అతిదేయి విశిష్టతను ప్రదర్శిస్తాయి. అతిదేయి విశిష్టత పోస్ట్ స్పెసిఫిసిటీ అంటే ఒక్కొక్క వైరస్కు ఒక ప్రత్యేకమైన అతిథి అవసరము. అవి ఆ అతిథిలోనే జీవిస్తాయి, వేరొక అతిథేయిలో అవి జీవించవు. 17వ పాయింట్ చూసినట్లయితే వైరస్లు వివిధ ఆకారాలు కలిగి ఉన్నాయి. చూడండి, మీకు డయాగ్రామ్ కూడా చూపించడం జరిగింది. దండాకారంగా ఉండవచ్చు, గోళాకారంగా ఉండవచ్చు, దీర్ఘ చతురస్రాకారంగా ఉండవచ్చు, బహుభుజ ఆకారముగా ఉండవచ్చు, లేదా తోక కప్ప ఆకారముగా కూడా ఉండవచ్చు. డయాగ్రామ్ లో ఏ చూడండి దండాకారము, బి గోళాకారము, సి దీర్ఘ చతురస్రాకారము, డి బహుభుజ ఆకారము, ఈ తోక కప్ప ఆకారము.
మీరు ఈ పటంలో అన్ని ఆకారాలు చూడవచ్చు. ఇక ఇంగ్లీష్‌లో కూడా కొన్ని పాయింట్స్ చూద్దాం. వైరస్‌కు సంబంధించి చూడండి. కెమికల్లీ viruses contain protein coat called capsid అన్నాము. సాధారణ లక్షణాలలో కూడా చెప్పాము. జన్యు పదార్థము చుట్టూ వైరస్‌కు ప్రోటీన్ కోట్ ఉంటుంది. దానిని క్యాప్సిడ్ అంటాము. In some animal viruses, external to capsid envelope is present. కొన్ని జంతు వైరసెస్‌లో క్యాప్సిడ్‌కి బయట ఎన్వలప్ అనే పొర ఉంటుంది. ఉదాహరణ ఫ్లూ వైరస్. ఫ్లూ వైరస్. చూడండి మరలా క్యాప్సిడ్ గురించి రాయడం జరిగింది. ఎక్స్టర్నల్ ప్రోటీన్ కోట్ ఈస్ కాల్డ్ క్యాప్సిడ్ అన్నాము. జన్యు పదార్థము చుట్టూ ఉన్నటువంటి కోట్, ప్రోటీన్ కోట్, దానినే క్యాప్సిడ్ అంటాము. The capsid is made up of many protein subunits called capsomeres. క్యాప్సిడ్ మరల క్యాప్సోమియర్స్ అను వాటితో తయారు చేయబడి ఉంటుంది. అయితే ఈ క్యాప్సోమియర్లు ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్‌కు సంఖ్యపరంగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ క్యాప్సిడ్‌లో 2130 క్యాప్సోమియర్లు 2130 క్యాప్సోమియర్స్ ఉంటాయి. అలాగునే ఎడినో వైరస్ అని ఉంది. ఎడినో వైరస్‌లో 252 క్యాప్సోమియర్స్ ఉంటాయి. ఈ క్యాప్సిడ్ అనునది వైరస్ యొక్క కేంద్రక ఆమ్లాన్ని అనగా జన్యు పదార్థాన్ని అతిధేయ కణంలోకి ప్రవేశపెడతానికి ఉపయోగపడుతుంది. Some animal viruses like influenza virus and AIDS virus contain a lipid protein complex external to capsid called peplose or envelope. ఇన్ఫ్లుయెన్జా వైరస్ లేదా హెచ్ఐవి వైరస్ వీటిలో క్యాప్సిడ్‌కు బయట లిపిడ్లు, ప్రోటీన్లతో తయారు కాబడిన ఒక ఎన్వలప్ లేదా పెప్లోస్ అనేది ఉంటుంది. The capsomeres in a capsid may be arranged helically. క్యాప్సోమియర్లు అనునవి సర్పిలాకారంగా అమరి ఉండవచ్చు క్యాప్సిడ్‌లో. ఉదాహరణ టొబాకో మొజాయిక్ వైరస్ లేదా పాలీహెడ్రల్ ఐకోసాహెడ్రన్. పాలీహెడ్రల్ అనగా అనేక కోణాలులాగా కలిగి ఉండవచ్చు. ఉదాహరణ ఎడినో వైరస్. A combination of both, that is helically or polyhedral. సర్పిలాకారంగా లేదా అనేక కోణాలు కలిగిన విధంగా అయితే బైనల్ సిమెట్రీ అంటాము. ఉదాహరణ బ్యాక్టీరియోఫేజ్. న్యూక్లిక్ యాసిడ్స్ అన్నాము. కేంద్రకామ్లము అంటాము. అవే డిఎన్ఏ గాని ఆర్ఎన్ఏ గాని. Nucleic acids, it forms the central core of a virus. వైరస్ లో మధ్య భాగంలో కేంద్రకామ్లము ఉంటుంది. అందుకే సెంట్రల్ కోర్ అన్నాము. It may be DNA or RNA.
కేంద్రకామ్లము డిఎన్ఏ అవ్వచ్చు లేదా ఆర్ఎన్ఏ అవ్వచ్చు. Nucleic acid is active and infectious part of virus. వైరస్ లో కేంద్రకామ్లము యాక్టివ్గా ఉండి అది సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. Hence viruses are called wandering genes. అందువలన వైరసెస్ ని వాండరింగ్ జీన్స్ అని అంటాము. సాధారణంగా ప్లాంట్ వైరస్ లో కేంద్రకామ్లము ఆర్ఎన్ఏ ఉంటుంది. అయితే కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్ మరియు డాలియా మొజాయిక్ వైరస్ వీటిలో కేంద్రకామ్లము లేదా జన్యు పదార్థము డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది. డబుల్ స్ట్రాండెడ్ 2 పోచలు కలిగిన డిఎన్ఏ. Generally, animal viruses contain DNA. మామూలుగా జంతు వైరస్ లో జన్యు పదార్థము డిఎన్ఏ ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఫ్లూ వైరస్ వీటిలో ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. In the polio virus and flu virus, there is single-stranded RNA. A single-stranded DNA is present in bacteriophage. 5X174. ఏకపోచ డిఎన్ఏ 5X174 అనే బ్యాక్టీరియోఫేజ్ లో ఉంటుంది. అలాగునే బ్యాక్టీరియోఫేజ్ M14 లో, కోలీఫేజ్ S13 లో కూడా సింగిల్ స్ట్రాండెడ్ ఏకపోచ డిఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియోఫేజ్ అనగా బ్యాక్టీరియాను ఇన్ఫెక్ట్ చేసే వైరస్. బ్యాక్టీరియాను ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ను బ్యాక్టీరియోఫేజ్ అంటాము. A double-stranded RNA is present in wound tumor virus, rice dwarf virus, maize dwarf virus, Rio virus, etc. ద్విపోచ ఆర్ఎన్ఏ వూండ్ ట్యూమర్ వైరస్ లో, రైస్ డ్వార్ఫ్ వైరస్ లో, మెయిజ్ డ్వార్ఫ్ వైరస్ లో, రియో వైరస్ లో, మరికొన్ని వైరసెస్ లో ఉంటుంది. ఇక్కడ స్లైడ్ పైన చూడండి. కొన్ని వైరసెస్ లో ఆర్ఎన్ఏను జన్యు పదార్థంగా కలిగిన వైరసెస్ లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైము ఈ ఆర్ఎన్ఏ నుంచి ఒక డిఎన్ఏ ప్రతిని తయారు చేయుటకు ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆర్ఎన్ఏ వైరసెస్ ని రిట్రోవైరస్ అంటాము. A special group of viruses which contain RNA genome carry the enzyme reverse transcriptase and form a DNA copy of their genome during their reproductive cycle. Such viruses, they are called retroviruses. ఆర్ఎన్ఏను జన్యు పదార్థంగా కలిగి ఉండి వాటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కలిగి ఉండి ఆ ఎంజైము డిఎన్ఏ పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతున్నట్లయితే వాటిని రిట్రోవైరసెస్ అని అంటాము.
Example, retroviruses such as HIV possess a single-stranded RNA but differ from other RNA viruses in that they first synthesize DNA before transcribing mRNA and replicate their genome. HIV, human immunodeficiency virus, అనునది రిట్రోవైరస్. దానిలో ఏకపోచ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. ఏకపోచ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ రెండు ఉంటాయి. అదే విధముగా హెచ్ఐవిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైము ఏకపోచ ఆర్ఎన్ఏ నుంచి ఏకపోచ డిఎన్ఏ రావటానికి తోడ్పడుతుంది. ఇక్కడ చూడండి, నా పాయింటర్ చూపిస్తున్నాను. ఎస్ఎస్ఆర్ఎన్ఏ అనగా సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. దీని నుంచి ఎస్ఎస్డిఎన్ఏ వస్తుంది. హెచ్ఐవిలో ఎస్ఎస్డిఎన్ఏ అనగా సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, ఏకపోచ డిఎన్ఏ. అందుకు గాను రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఈ సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ నుంచి నెక్స్ట్ ఇంకొక డిఎన్ఏ పోచ తయారయ్యి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అవుతుంది. డిఎస్ డిఎన్ఏ అనగా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. అప్పుడు ఈ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఈ ప్రక్రియ హెచ్ఐవి లాంటి రిట్రోవైరసెస్ లో జరుగుతుంది. చూడండి, మీకు స్క్రీన్ పైన హెచ్ఐవి నిర్మాణము కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏకపోచ ఆర్ఎన్ఏలు రెండు ఉన్నాయి. ఈ రౌండ్ గా రెడ్ కలర్ లో ఉన్నవి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అణువులు. ఈ జన్యు పదార్థానికి ఇక్కడ చుట్టూత ఈ విధంగా వైట్ గా ఉన్నది ప్రోటీన్ కోట్. తరువాత ఒక లేయర్ లో ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ బయట లిపిడ్ లేయర్ కనిపిస్తుంది. ఈ లిపిడ్ లేయర్ లో హెచ్ఐవికు GP120, GP41 అనే గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వైరస్లను వివిధ రకాలుగా వర్గీకరించాము. అవి ఎటువంటి అతిథికి సంక్రమిస్తాయి అనే దాన్ని బట్టి. ఫస్ట్ పాయింట్ లో మొక్కల వైరస్లు లేదా ఫైటోఫేజ్లు అన్నాము. అవి మొక్కలకు సంక్రమిస్తాయి. జంతు వైరస్లు లేదా జూఫేజ్లు అన్నాము. ఈ వైరస్లు జంతువులకు సంక్రమిస్తాయి. బ్యాక్టీరియోఫేజ్ అన్నాము. బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్లు బ్యాక్టీరియాకు సంక్రమిస్తాయి. మైకోఫేజ్లు, మైకో అంటే శిలీంధ్రాలు, ఈ వైరస్లు శిలీంధ్రాలకు సంక్రమిస్తాయి. జైమోఫేజ్లు అనునవి
ఈస్ట్ కణాలకు సంక్రమిస్తాయి. సైనోఫేజ్లు ఈ వైరస్లు నీలి ఆకుపచ్చ శైవలాలకు సంక్రమిస్తాయి. అనగా మొక్కలను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను ఫైటోఫేజ్లని, జంతువులను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను జూఫేజ్లని, బ్యాక్టీరియాను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను బ్యాక్టీరియోఫేజ్లని, శిలీంధ్రాలను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను మైకోఫేజ్లని, ఈస్ట్ కణాలను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను జైమోఫేజ్లని, నీలి ఆకుపచ్చ శైవలాలను అతిథిగా కలిగి ఉన్న వైరస్లను సైనోఫేజ్లని అంటాం. ఇక ఇప్పుడు టొబాకో మొజాయిక్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ కు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. టిఎంవి అంటాము షార్ట్కట్ లో, టొబాకో మొజాయిక్ వైరస్. స్వచ్ఛమైన రూపంలో వేరు చేసి స్ఫటికీకరించిన వైరస్ను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ద్వారా, జీవ రసాయన అధ్యయనాల వల్ల టిఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ నిర్మాణాన్ని వివరంగా తెలుసుకోవటానికి వీలు పడింది. ఈ టెక్నిక్స్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అలాగునే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా జీవ రసాయన అధ్యయనాల వల్ల టిఎంవి నిర్మాణాన్ని వివరంగా తెలుసుకోవడానికి వీలు పడింది. టిఎంవి దండాకారంలో గొట్టం మాదిరిగా ఉండి రెండు వైపులా తెరుచుకొని ఉంటుంది. సుమారు 30 nm 30 నానోమీటర్స్ పొడవు, 18 to 19 నానోమీటర్స్ వ్యాసంతో ఉంటుంది. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ ప్రోటీన్ తొడుగు సర్పిలాకారంగా అమరి ఉన్న 2130 క్యాప్సోమియర్లతో నిర్మితమై ఉంటుంది. క్యాప్సోమియర్ల అణుభారం 17,400. ప్రతి ప్రోటీన్ అణువు సుమారు 158 అమైనో ఆమ్లాలతో ఏర్పడి ఉంటుంది. ఒక అణువు కేంద్రకామ్లము ఒకే పోగు గల అనగా సింగిల్ స్ట్రాండెడ్ ఎస్ఎస్ ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది. దీనిలో సుమారు 7,300 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఇది ప్రోటీన్ తొడుగు గొట్టంలోని గాడులలో సర్పిలాకారంతో చుట్టుకొని ఉండి కొంత దృఢత్వాన్ని ఇస్తుంది. ప్రోటీన్ సర్పిలాకార కవచంలో సుమారు 130 మెలికలతో ప్రతి మెలికలో 16 క్యాప్సోమియర్లు ఉంటాయి. ప్రతి క్యాప్సోమియర్ లోపలి భాగాన ఒక చాలు, ఇంగ్లీష్లో ఫర్రో అంటాం, ఉంటుంది. చాలు అనగా సన్నటి గాడి లాంటిది. క్యాప్సోమియర్ల చాలులన్నీ కలిసి సర్పిలాకార గాడిగా పొడవునా ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ ఈ గాడిలో ఉంటుంది కాబట్టి
సర్పిలాకృతి ప్రదర్శిస్తుంది. టిఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ అణువు మొత్తం అణుభారం 39 into 10 to the power of 6 డాల్టన్లు. చూడండి, మీకు స్క్రీన్ పైన టొబాకో మొజాయిక్ వైరస్ పటము ఇవ్వడం జరిగింది. చూడండి, నా పాయింటర్తో చూపిస్తున్నాను. ఈ పింక్ కలర్ లో ఉన్నది ఆర్ఎన్ఏ, ఏకపోచ ఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఇక్కడ మధ్యలో కేంద్ర కుళ్య ఉండి చుట్టూత ఈ ప్రోటీన్ అణువులు అమరి ఉంటాయి. పైకి ఈ విధంగా సర్కిలాకారముగా ఆర్ఎన్ఏ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియోఫేజ్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. బ్యాక్టీరియోఫేజ్లు అనగా బ్యాక్టీరియాకు సంక్రమించే వైరస్లు. ఫస్ట్ పాయింట్ చూడండి, వీటిలో చాలా వరకు ముఖ్యంగా టీ సరి సంఖ్య ఉన్న T2, T4, T6 ఫేజ్లు. సెకండ్ పాయింట్, ఇవి తోకకప్ప ఆకృతిలో ఉంటాయి. మూడో పాయింట్, వీటిలో తల, తోక, అణు రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. నాలుగో పాయింట్ చూడండి, తల భాగం ఘనాకార షడ్భుజాకృతిలో సుమారు 65 into 95 మైక్రాన్స్ పరిమాణంలో ఉంటుంది. తలపై భాగం షడ్భుజాకృతిలో ఉన్న పిరమిడ్ లాగా ఉంటుంది. ఐదో పాయింట్, తల భాగంలో ఉండే క్యాప్సిడ్లో అనేక క్యాప్సోమియర్లు ఉంటాయి. ప్రతి క్యాప్సోమియర్ 80,000 డాల్టన్ల అణుభారం గల ఒకే ప్రోటీన్ అణువుతో నిర్మితమై ఉంటుంది. ఆరో పాయింట్, తల క్యాప్సిడ్లో 2 పోగులు గల డిఎన్ఏ, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ముడతలు పడి ఉంటుంది. తోక భాగం గొట్టంలాగా పొడుగ్గా, తల భాగం నుంచి చివరలో ఉండే వాల ఫలకం, ఇంగ్లీష్లో టెయిల్ ప్లేట్ అంటాం, వాల ఫలకం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ బ్యాక్టీరియోఫేజ్ పొడవు 95 మైక్రాన్స్, వ్యాసము 8 మైక్రాన్స్ ఉంటుంది. ఎనిమిదో పాయింట్, తోక ప్రధాన దేహాన్ని ఆవరించి సంకోచం చెందగల ఒక తొడుగు ఉంటుంది. దీనిలో ఉండే సుమారు 200 ఉప ప్రమాణాలు సర్కిలాకారంలో లేదా వలయాకారంలో అమరి ఉంటాయి. నైన్త్ పాయింట్, తల భాగానికి తోకలో గల తొడుగుకి మధ్య కాలర్ వంటి నిర్మాణం ఉంటుంది. తోక చివరి భాగంలో షట్కోణాకృతిలో వెడల్పుగా ఉండే వాల ఫలకం ఉంటుంది. 10th పాయింట్ చూడండి, దీనికి చివరన 6 కోణీయ భాగాలు, 6 పొడవైన తోక పోగులు ఉంటాయి. మీకు ఈ స్లైడ్లో పటము కూడా చూపిస్తూ ఉన్నాను. బ్యాక్టీరియోఫేజ్ నిర్మాణము, తల భాగము, కాలర్ భాగము, తోక భాగము,
ఇక్కడ తోక పోగులు చూడవచ్చు. చూడండి, పొడవు 950 యాంగ్స్ట్రామ్స్ ఏ అన్నారు. వెడల్పు 650 యాంగ్స్ట్రామ్స్ ఏ అన్నారు. వాల ఫలకము టేల్ ప్లేట్ ఇక్కడ ఉంటుంది. నా పాయింటర్ని మీరు చూడవచ్చు. చూడండి మరి ఒక పటము. ఇది T4 bacteriophage. You can see the structure of head, collar and tail and the basal plate. వాల ఫలకము టెయిల్ ప్లేట్ అనగా ఈ భాగము. And these are long tail fibers. కావున ఈ వీడియో ప్రెజెంటేషన్లో మీకు నేను ఇప్పటి వరకు వైరస్లు, వాటి సాధారణ లక్షణాలు, వాటి రకాలు, వాటి యొక్క భౌతిక జీవ రసాయన లక్షణాలు తెలియజేశాను. అలాగునే 2 వైరస్లు TMV, టొబాకో మొజాయిక్ వైరస్, బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గురించి వాటి ముఖ్య లక్షణాలు తెలియజేశాను. ఈ పిక్చర్ చూడండి. ఇది ఇప్పుడు మనకు బాగా తెలుసు. ఇదే కరోనా వైరస్. దీని వలనే మనము ఇంటికి పరిమితం అయిపోయాము. దీనిని సార్స్ CoV-2 అంటాము. సార్స్ అనగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సార్స్, కోవ్ కరోనా వైరస్ 2 టైప్ 2. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వలనే మనము COVID-19 అనే వ్యాధిని తెచ్చుకుంటున్నాము. చూడండి, ఈ వైరస్కు కూడా మధ్యలో జన్యు పదార్థం ఉంటుంది. ఇది ఏకపోచ RNA, చుట్టూతా ప్రోటీన్ కోట్ ఉంటుంది. పైన మీరు చూసినట్లయితే ఈ వైరస్కు స్పైక్ గ్లైకోప్రోటీన్స్ అని ఉన్నాయి. ఈ స్పైక్ల సహాయంతోనే ఈ వైరస్ మన లంగ్స్, ఊపిరితిత్తుల్లో ఉండే ACE యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్ ఉంటాయి. వాటిని గ్రాహకాలు అంటాం. ACE రిసెప్టార్స్, ACE గ్రాహకాలు. వాటికి ఈ స్పైక్ల సహాయంతో ఈ వైరస్ బైండ్ అవుతుంది, బంధనం గావిస్తుంది. అందుచేత మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతిని మనిషి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ టాపిక్ను ఇక్కడితో నేను ఆఫ్ చేస్తున్నాను. మరి ఒక రోజు మరి ఒక టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.